వాటర్. గ్లాస్ కూడా ఉంది కదా, గ్లాస్ విత్ వాటర్ కదా, అవునా కదా? ఇది జీవితం. ఏంటిది జీవితం. ఎవ్రీ వన్ లైఫ్ అన్నమాట. ప్రతి ఒక్క లైఫ్, చిన్నప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు ఒకటే జీవితం. ఏజ్ పెరుగుతుంది అంతే. ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటి? ఏం కోరుకుంటారు ప్రతి ఒక్కరు? హ్యాపీ లైఫ్. ప్రతి ఒక్కరికి సంతోషం కావాలి. చదువుకున్న వాడికైనా, పని చేసుకునే వాళ్ళకైనా, ఎవరికైనా ఏం కావాలంటే సంతోషం కావాలి. ఈ సంతోషం కోసం జాగ్రత్తగా వినాలి, ఇంట్రెస్టింగ్ జరగబోతుంది ఇక్కడ. ఈ సంతోషం కోసం ప్రతి ఒక్కరు కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఏం పనులు అవి చెప్పండి? వెరీ గుడ్ బాయ్. బూత్ మాట్లాడటం, ఇంకా చెడ్డ పనులు చేయడం, ఇంకా గొప్ప పనులు, దొంగ పనులు చేయడం. అన్ని బ్యాడ్ చెప్తున్నారు. గుడ్ ఏం లేదా? కష్టపడి చదివేది కూడా సంతోషమే కదా, జయమా మనం? కానీ చెయ్యి. చాలా మంది చేసేది ఏంటి? దొంగ పనులు కదా. నా చేతిలో ఏముంది? ఇంజెక్షన్. ఎందుకు ఇంజెక్షన్ తెచ్చానో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ తర్వాత మనం మానేసి. మీకు హెల్త్ బాగాలేదనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఇంజెక్షన్ ఇస్తాడు. ఇంత చిన్న చాలా చిన్నగా ఉన్న ఈ ఇంజెక్షన్ బాడీ అంతా ఏం చేస్తుంది తెలుసా? హీల్ చేస్తుంది. అట్లాగే ఈ చిన్న తప్పే, చిన్న పొరపాటే దేవుడిని మనం ఏం చేస్తుందంటే దూరం చేస్తుంది. ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. అది ఎంతవరకు తీసుకెళ్తుందంటే నరకానికి తీసుకెళ్తుంది. మన లైఫ్, మన అలవాటు, మన జీవితం పెరుగుతూ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు, ఎట్లయినా కావచ్చు. జీవితం అనేది పెరుగుతూ ఉంటుంది. చిన్నవాళ్ళు చేసే పనులు, చిన్నప్పటి నుంచి చేసే పనులు, అబద్ధాలు. ఏం చేస్తాం? అబద్ధాలు. ఇంకేం చేస్తాం? దొంగతనం. ఇంకేం చేస్తాం? మోసాలు చేస్తాం. చేస్తామా చేయమా మోసం? చేయరా మీరు? అరే, ఇంకా లేనిపోయి మాట్లాడతారు. మాట్లాడతారు. అందరూ మాట్లాడతారు. ప్రతి ఒక్కరి జీవితంలో మాట్లాడతారు. ఇంకా సీనియర్స్ ఉన్నారు. సీనియర్స్ ఏం చేస్తారంటే రహస్యమైన పాపం చేస్తారు. ఏంటి రహస్యమైన పాపం అంటే? మీ ఫోన్లో ఉంటుంది, తెలియని వ్యక్తితో మాట్లాడటం. అది మీ జీవితాన్ని ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. కానీ జీవితం కనబడడానికి కలర్ఫుల్ గానే ఉంటుంది, కానీ లోపల ఎంతో చెడు ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా? సీనియర్స్ ఏం చేస్తారు? సీనియర్స్ అమ్మా నాన్నకి తెలియకుండా అనేకమైన పాపాలు మన జీవితంలోకి మనం ఏం చేస్తాం తెలుసా? తీసుకొస్తాం. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అమ్మా నాన్నకి తెలియకుండానే కాదు, మన జీవితం సంతోషంగా ఉండాలని దొంగ పనులు చేస్తూ ఉంటాం, మోసాలు చేస్తూ ఉంటాం, సినిమాలకు వెళ్తూ ఉంటాం, షికారులకు వెళ్తూ ఉంటాం. వాటి వల్ల మనం సంతోషం తెచ్చుకుంటాం అనుకుంటాం, కానీ సంతోషం తెచ్చుకోం. కానీ చివరికి ఏమైపోతుంది తెలుసా? లైఫ్ చూడండి ఎంత చండాలంగా ఉందో. ఎలా ఉంది? బాగుందా? ఫస్ట్ ఎలా ఉంది? వాటర్ మంచిగా ఉంది, ప్యూరిఫైగా ఉంది. కానీ ఎవ్వరూ పాపం చేయాలనే ఆసక్తితో ఉండరు. ఈ పాపం మనం చేయాలని ఆలోచించారు. అనుకోకుండా మన జీవితంలోకి ఏం చేస్తుందంటే పాపం వస్తుంది. ఈ పాపం రావడం వల్ల మన జీవితం ఏమైపోతుందంటే చాలా చండాలం అయిపోతుంది. అయితే మీ అందరి కోసమే అన్నవాళ్ళు ఏం చేశారంటే VBS కండక్ట్ చేశారు. VBS దేనికి? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ జీవితాన్ని బాగుపరుస్తాడు. ఈ జీవితాన్ని చాలా గొప్పగా చేస్తాడు. ఈ జీవితాన్ని దేవుడు మార్చగలిగేవాడుగా ఉన్నాడు. మీరేం చేయక్కర్లా. దేవుడి దగ్గరికి వచ్చి ప్రభా నా పాపాలను క్షమించు అంటే దేవుడు క్షమిస్తాడు. ప్రభా నాకున్నటువంటి కష్టం ఉంది, నష్టం ఉంది, వ్యాధి ఉంది, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, దయచేసి నన్ను రక్షించు ప్రభా అంటే దేవుడు క్షమించి రక్షిస్తాడు. ఇంకా మీరు ఏం చేయాలి తెలుసా? వాక్యం చదివి దేవుని ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు చెప్తున్న ప్రతి ఒక్కటి మీరు తెలుసుకుంటే దేవుడు మీ జీవితంలోకి వస్తాడు, మీ జీవితాన్ని మార్చేస్తాడు. ఏం చేస్తాడు? జీవితాన్ని మార్చేస్తాడు. కాబట్టి దేవుడు జీవితాన్ని మార్చగలవాడుగా ఉన్నాడు. అందుకోసమే నేను VBS పెట్టాను. మీలో ఎవరైనా మీ హృదయంలో ఆంటీ వాళ్ళు చెప్పిన స్టోరీని బట్టి కానీ, అంకుల్ వాళ్ళు చెప్పిన స్టోరీని బట్టి కానీ, దేవుడు నాకు కావాలి, దేవుడు నా జీవితంలో వస్తే నా జీవితం బాగుపడుతుందా అనుకున్నవారు ఎవరికి చెప్పరు కదా. మీరు ఒక్క నిమిషం మీ మనసులో ప్రభా నా జీవితాన్ని రక్షించు, నా జీవితాన్ని కాపాడు, ఇక ముందున్నటువంటి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు,
నీకు సంతోషకరంగా, నాకు సంతోషకరంగా నా జీవితాన్ని ఉంచుకునేటట్టు నాకు చేయి ప్రభా అని చెప్తే దేవుడు తప్పకుండా మీ జీవితాన్ని ఏం చేస్తాడు? మారుస్తాడు. ఎంతమంది యేసయ్యను కోరుకుంటున్నారు? అందరూ కోరుకునేవాడే, కానీ ఆ జీవితంలోకి ఆహ్వానిస్తే దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు.